హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి క్లియర్ థింకింగ్, స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎలా. మన లైఫ్లో చాలా ముఖ్యమైన నిర్ణయాలు కానివ్వండి, పెద్ద నిర్ణయాలు కానివ్వండి, 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంటారు. అంటే లైక్ మీ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానివ్వండి, మీ కెరీర్ని చూజ్ చేసుకునే విషయంలో కానివ్వండి, 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, అవి ఓకే. మరి మనం డైలీ రొటీన్లో తీసుకునే ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, ఆ నిర్ణయాన్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, ఎందుకు డైలీ రొటీన్లో కూడా నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నారు ఓకే, బట్ వాళ్ళతో డైలీ హ్యాపీగా ఉంటేనే కదా లైఫ్ అనేది బాగుంటుంది, ఆ పెళ్ళికి కూడా ఒక అర్థం ఉంటుంది. అలానే మీరు ఒక కెరీర్ని చూజ్ చేసుకున్నారు, ఆ కెరీర్లో కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే కదా గ్రోతింగ్ అనేది ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. అలానే అందుకోసం మనం డైలీ చేసే ఆలోచనలు, మనం చేసే పనులు కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటాయన్నమాట. మీరు తీసుకునే డైలీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే అవి మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి, మీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండేటట్టు చేస్తాయి, మీ లాంగ్ లెంత్ అనేది హ్యాపీగా ఉండేటట్లు చేస్తాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం డైలీ చేసుకునే రొటీన్ ఆలోచనలు కానివ్వండి, పనులు కానివ్వండి, మన బ్రెయిన్ని కొన్ని ఆపేస్తాయన్నమాట. ఆ కొన్ని పాయింట్స్ ఏంటి, అసలు బ్రెయిన్ అవి ఆపడం వల్ల ఏమవుతుందంటే, మనం కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం అనమాట. ఆ రాంగ్ స్టెప్స్ వేసే పాయింట్స్ ఏంటి, వాటిని మన మైండ్లో నుంచి ఏ విధంగా తీసేయాలి, ఇవన్నీ నేను చెప్తానండి. ఫాలో అవ్వండి. మనం తీసుకునే నిర్ణయాలు అంటే, ఇప్పుడు మనం పొజిషన్కి రావడానికి చాలా సంవత్సరాలు కష్టపడతాం అనమాట, మంచి పేరు తెచ్చుకుంటాము. అంత మంచి పేరు కూడా మనం వేసే ఒక రాంగ్ స్టెప్ వలన 5 మినిట్స్లో మొత్తం నాశనం అయిపోతుంది అనమాట, మనం ఇమీడియట్ అని ప్రూవ్ అవడానికి అనమాట. అందువలన మన ఆలోచనలు డైలీ కూడా రెగ్యులర్గా కరెక్ట్గా ఉండేట్టు చూసుకుంటేనే, మన బ్రెయిన్ని డ్యామేజ్ చేయకుండా ఆ పాయింట్స్ని మన మైండ్లోంచి తీసేస్తేనే మన లాంగ్ లెంత్ అనేది బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. అవి ఏంటో తెలుసుకొని వాటి నుంచి అవేర్నెస్ పెంచుకొని అవి మీ మైండ్లోంచి తీసేసుకోండి. ఓకే, ఎస్. ఆ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఎమోషనల్ ఫీలింగ్స్. ఈ ఎమోషనల్స్ వీటి గురించి చెప్పేది ఏముందండి, ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయితే మనం ఎక్కువ ఏడుస్తాము, గోల్ చేస్తాము, చికాకు చేస్తాము, ట్రిగ్గర్ అవుతాము, ప్యానిక్ అవుతాము. ఇవన్నీ ఎమోషనల్ కంట్రోల్ లేకుండా అనమాట. ఎమోషనల్స్ అనేవి మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తాయి, అందువల్ల మన ఆలోచనలు కరెక్ట్గా రావన్నమాట. అసలు ఆ టైంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు, ఎక్కువ ఆవేశపడిపోతాం అనమాట. ఆ చిన్నదానికి కూడా పెద్దగా ఊహించేసుకుంటాము. అండ్ ఒక హీట్ ఆఫ్ మూమెంట్లో అయితే ఆపోజిట్ పర్సన్ని ఎక్కువ ఏదో ఒకటి అనేస్తాము, లేకపోతే మనం అనేసుకుంటాము, మనల్ని ఏదో ఒకటి చేస్తామన్నమాట. ఎమోషన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్ల అనమాట. అసలు ఈ ఎమోషన్స్ వలన ఎక్కువ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఏం చేస్తాము, ఎక్కువ అన్హెల్తీ ఫుడ్ని తీసుకోవడము, లేదా బయటికి వెళ్ళి డబ్బులు తగలేయడము. ఆ టైంలో ఏదో ఒకటి చేస్తాము, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఓకే, ఎస్. ఈ ఎమోషనల్స్ మన మైండ్ని కంట్రోల్లో చేస్తాయి, మన ఆలోచన అనేది కరెక్ట్గా లేకుండా చేస్తాయి అనమాట. అప్పుడు మనం ఎమోషన్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా అంటే, ఎమోషనల్ కొంచెం కామ్ డౌన్ అవ్వండి, కూల్ డౌన్ అవ్వండి, ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి, బ్రీతింగ్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి, అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసుకోండి, వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కొంచెం కూల్ అవుతారు. తర్వాత ఒకసారి మీరు ఆలోచించుకోండి, అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట, అబ్బా ఎందుకు ఇలా చేశా అని చెప్పేసి. ఇంకోసారి అవి రిపీట్ అవ్వకుండా మళ్ళీ జరగకుండా చూసుకోండి. మీ బ్రెయిన్ మీ కంట్రోల్లోకి వస్తుంది, ఆలోచనలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈగో, IGO. 3 లెటర్సే అనమాట వినడానికి. అసలు ఈగో మనల్ని చాలా చేస్తుందండి. హ్యాపీగా ఉన్న రిలేషన్స్ని బ్రేక్ చేసేస్తుంది. మీరు కింద పడినా కూడా నో, అసలు నీ కింద పడలేదని చెప్పేస్తుంది. తప్పు మీదున్నా కూడా నాదేం తప్పు లేదు, వాళ్ళదే తప్పు అంటుంది. మీరు మీ కాన్ఫిడెంట్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుస్తుంది. ఇన్ని చేస్తుంది అనమాట ఈగో అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఈగో మీ బ్రెయిన్ కంట్రోల్ చేయడం వల్ల మీరు ఎక్కువ రిలేషన్షిప్స్కి దూరం అయిపోతారు, మీకున్న మంచి అవకాశాలు కూడా కోల్పోతారనమాట. అందుకని ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోండి. ఏ విధంగా అంటే, ఈగో ఎలా సాటిస్ఫై చేస్తారంటే, ఫస్ట్ మీరు యాక్సెప్టెన్సీ అనమాట. తప్పులు అందరూ చేస్తారండి, నేను చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఈగో అనేది ఎక్కువ ఉండడం వల్ల అసలు నేనేంటి ఈ తప్పు చేశాను, నేను చేయను కదా ఇలాంటివని చెప్పేసి అదే పట్టుకుంటారనమాట. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు ఏమీ హ్యాపీగా ఉండరు. అసలు నేను ఎలా చేశాను ఈ మిస్టేకు, నా లైఫ్లో ఇలా ఎందుకు జరిగింది, ఇదే ఆలోచిస్తారనమాట. మీకు అదే గుర్తొస్తుంది, ఏమి హ్యాపీగా ఉంటారు. ఈగోని సాటిస్ఫై చేయండి, యాక్సెప్ట్ చేయండి. తప్పులు అందరూ చేస్తారు, నేనే కాదులే, ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకోండి. మీకు సాటిస్ఫై అవుతుంది అనమాట. అండ్ మీరు కింద పడితే ఒప్పేసుకోండి, కింద పడిపోయా అని చెప్పేసి. ఏమవుతుంది, ఈగో సాటిస్ఫై అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు కదా. అండ్ ఆపోజిట్ పర్సన్స్ కూడా అర్థం చేసుకోండి, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టేనేమో అని చెప్పేసి ఆలోచించండి. మీ ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట. ఈగోని సాటిస్ఫై చేయండి, అప్పుడు ఆ ఈగో మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయదు, మీ ఆలోచనలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఓకే,
ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ డిఫాల్ట్ అనమాట. సోషల్ డిఫాల్ట్ అంటే మీరు మీ బిహేవియర్తో సంబంధం లేకుండా దాని ప్రకారం వెళ్ళిపోవడం అనమాట. సొసైటీ ప్రకారం వెళ్ళిపోవడం, ట్రెండ్కి తగ్గట్లు అనమాట. ఎవరైనా ట్రెండ్కి తగ్గట్లే వెళ్తాము, బట్ ఇక్కడ మనకు మన ఆలోచనకి ఏం ప్రమేయం ఉండదన్నమాట. ఈ సోషల్ డిఫాల్ట్ మన బ్రెయిన్ కంట్రోల్లో చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పినట్లే వెళ్ళాలి అని చెప్పేసి అలా కంట్రోల్లో పెట్టేస్తుంది అనమాట. మీకు ఇష్టం లేకపోయినా సరే. అంటే మీరు ఏదైనా పార్టీకి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తారు, స్మోకింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు, మీకు అలవాట్లేదు. బట్ మీరు ఏం చేస్తారంటే వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను కూడా అలవాటు చేసుకోలేమో, బాగోదేమో, ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఆ డ్రింకింగ్ స్మోకింగ్ అలా చేస్తూ ఉంటారనమాట. ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేకపోయినా సరే. అండ్ ఇంకా ఫోటోషూట్స్ అనమాట. ఇప్పుడు డబ్బులున్నా లేకపోయినా సరే అందరూ ట్రెండింగ్ అని చెప్పేసి లక్షలు పోసి విపరీతంగా ఫోటోషూట్స్ తీసుకోవడం పెళ్ళిళ్ళకి అనమాట. ఇది అవసరం లేదు, బట్ ట్రెండింగ్ కదా అని చెప్పేసి ఇలా మనకి ఇష్టం లేకపోయినా సరే మన ఆలోచనలతో పని లేకుండా ట్రెండింగ్కి తగ్గట్టు వెళ్ళిపోవడం, సొసైటీకి తగ్గట్టు వెళ్ళిపోవడం అనమాట. ఈ సోషల్ డిఫాల్ట్ అనేది మన బ్రెయిన్ కంట్రోల్లో చేస్తుంది. మన ప్రమేయం లేకుండా మన ఆలోచనతో సంబంధం లేకుండా మూవ్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటే మీరు నలుగురు కోసం చేస్తున్నారా, మీకోసం స్టాండ్ తీసుకున్నారా, అది మీరు ఆలోచించుకోండి. ఒక పని చేస్తున్నారంటే అది వాళ్ళు చేస్తున్నారని మీరు చేస్తున్నారా, మీకు ఇష్టముండి చేస్తున్నారా, ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఇక్కడ స్టిక్ అయి ఉండండి. మీరు కొన్ని కండిషన్స్కి మీకు డ్రింకింగ్ అలవాటు లేదనుకోండి, ఐ సేడ్ నో, నాకు అలవాటు లేదు చెప్పేసేయండి ఓపెన్గా. నో చెప్పడం నేర్చుకోండి. స్టిక్ అయి ఉండండి. మీకు అలవాటు లేదు కదా, ఎందుకు డ్రింక్ చేయాలి, ఎందుకు స్మోక్ చేయాలి, ఐ సెడ్ నో, నో చెప్పడం నేర్చుకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి, స్టిక్ అయి ఉండండి. అండ్ మీరు ఏదైనా డైట్ ఫాలో అవ్వాలనుకోండి, 1 మంత్ నేను స్వీట్స్ తిన్నాం, స్టిక్ అవ్వండి, స్టాండ్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు కదా, మీ కాన్ఫిడెంట్ మీదే ఉంటుంది కదా. అందుకని సోషల్ డిఫాల్ట్కి దూరంగా ఉండాలంటే మీరు స్టెబిలిటీగా ఉండండి, స్టాండ్ తీసుకోండి, స్టిక్ అయి ఉండండి. కంపల్సరీ దాని నుంచి దూరంగా ఉంటారనమాట. ఓకే, మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది, మీ ఆలోచనలు మీకు వస్తాయి. అండ్ లాస్ట్ అనేసరికి ఇనీర్షియా మీన్స్ కొత్తగా ముందుకు వెళ్ళలేకపోవడం అనమాట. అంటే కొత్త నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అక్కడే ఆగిపోవడం అనమాట. ఈ ఇనీర్షియా అనేది మీ మైండ్ని కంట్రోల్లో పెట్టేస్తుంది. అందువల్ల మీకు ముందుకు వెళ్ళాలన్నా కూడా, కొత్త డెసిషన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరనమాట. ఆలోచనలు అలా స్టాప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేయాలని ఉందనుకోండి, మీకు తెలుసు చేస్తే హెల్త్ బాగుంటుందని. ఇక్కడ మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎందుకు చేయడము, ఎందుకు బాడీ పెయిన్స్ తెచ్చుకోవడం, బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అది కంట్రోల్లో పెడుతుంది అనమాట. ఆ ఇనీర్షియా అనేది. దాని నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే మీరు కొత్తవి నేర్చుకుంటేనే, కొత్త పనులు అలవాటు చేసుకుంటేనే మీరు లైఫ్లో ఈజీగా హ్యాండిల్ చేయగలరు ఏదైనా సరే అనమాట. మీకు కొత్త పనులు వస్తాయి, కొత్త వర్క్స్ వస్తాయి, కొత్త సక్సెస్ వస్తుంది అనమాట. అక్కడే ఉంటే అలానే ఉండిపోతారు. కొంతమంది చూడండి, కొన్ని సంవత్సరాలుగా ఒకటే పని చేస్తుంటారు అనమాట. కొత్తగా వాళ్ళకి టాలెంట్ ఉంది, ఏదైనా వర్క్ చేద్దామంటే చేయలేరనమాట. ఎందుకంటే ఏమో దాంట్లో ఎలా ఉంటుందేమో, అడ్జస్ట్ అవుతానో లేదో, ఫిట్ అవుతానో లేదో, ఇన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. అందువల్ల మీరు ముందుకి స్టెప్ వేయలేకపోతారనమాట. ఆ పనిలోనే ఉండిపోతారు. కొన్ని క్రీచర్స్ ఉంటాయండి, అవి కొన్ని సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతాయన్నమాట. అవి వాటి బలం వల్ల బ్రతకవు, వాటి తెలివితేట వల్ల బ్రతకవు. అవి ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాయి. నీళ్ళల్లో ఉంటాయి, బయట ఉంటాయి, ఆకాశంలో ఎగురుతాయి, తూనీగా లైక్ ఇలాంటివి అనమాట. అవి ఎక్కడైనా బ్రతుకుతాయన్నమాట. ఎందుకంటే అవి అలవాటు అనమాట వాటికి. అవి ఎక్కడైనా బ్రతకగలవు. అలానే మనుషులు కూడా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వండి. అన్నీ నేర్చుకొని కొత్తవి అలవాటు చేసుకుంటేనే ఏ పనులైనా సరే మీరు ఈజీగా వెళ్తారనమాట. ఏది రావు, నేను చేయలేనేమో, ఇది బాగానే ఉంది కదా అని అనుకుంటే మీకు గ్రోతింగ్ ఎక్కడ వస్తుంది, రాదు కదా. అందుకని అన్నీ అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, ఎవరైనా సరే, ఎప్పుడప్పుడు మన ఇంటికి వద్దామా, ఎప్పుడు మన బెడ్ మీదే పడుకుందామా, మన రూమ్లోనే పడుకుందామా, ఇలా ఎంతమంది ఆలోచిస్తారు, చాలామంది ఆలోచిస్తారు. మన ఇంటికి వెళ్ళేదాకా మనకు మనశ్శాంతి ఉంటుంది అనమాట. ఏమో అక్కడ అర్జెంట్ పని ఉందేమో, ఉండాల్సి వస్తుందేమో, మరి అలవాటు చేసుకోవాలి కదా, తప్పదు కదా. అది పనులైనా సరే ఏదైనా సరే కొంచెం కొత్తదనానికి అలవాటు చేసుకోండి, అలవాటు పడండి. మీకు గ్రోతింగ్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. అంతదాకా ఎందుకు, మనం పెట్టుకున్న పనమ్మాయిని తీయాలన్నా కొంతమందికి చాలా సంవత్సరాల పనమ్మాయి ఉంటుంది అనమాట, చాలా ఇయర్స్ నుంచి. వాళ్ళు తీయాలంటే తీయలేం మనం. వాళ్ళు ఏమైనా పని బాగా చేస్తున్నారని కాదు, ఏమో ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు అలవాటు పడ్డారు కదా అని చెప్పేసి. కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఇంకా బాగా చేస్తారేమో, ఏంటంటే తీయలేము, ఏమోలో చేస్తున్నారు కదా అని చెప్పేసి. అలా కాకుండా దాని నుంచి బయటికి రండి. బయటకు వస్తేనే మీకు కొత్తదనం అనేది వస్తుంది, కొత్త అలవాట్లు వస్తాయి, కొత్త పనులు నేర్చుకుంటారు. గ్రోతింగ్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట లైఫ్లో. మీకు ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకుంటేనే కదా. దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఓకే, చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి. నేను ఇది కూడా చేయగలను, అది కూడా చేయగలను, దాంట్లో కూడా ఫిట్ అవుతాను. అప్పుడు మీరు దాని నుంచి బయటకు రాగలరనమాట. ఓకే, అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. మన ఆలోచనని
కంట్రోల్లో పెట్టేవి ఇవే అనమాట. ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఈగోని సాటిస్ఫై చేసుకోండి, ఎమోషనల్ కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ సోషల్ డిఫాల్ట్కి కంట్రోల్లో వచ్చేయండి. వాటికి ఫిట్ అవ్వకండి సోషల్ డిఫాల్ట్కి. ఓకే, వాటి నుంచి బయటకు వచ్చేసేయండి. అండ్ ఇనిషియా నుంచి బయటకు వచ్చేయండి. చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి, కొత్తదనాన్ని కోరుకోండి. మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. దేంట్లో అయినా సరే మీరు అన్నీ రిజల్ట్ అనేది ఉంటుంది. కొత్త ఆలోచనలు కూడా మీ డైలీ రొటీన్లో కూడా మిస్టేక్స్ జరగకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం చేసే చిన్న మిస్టేక్స్ కొన్ని సంవత్సరాలు మనకున్న ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అని లేకుండా ఉంటే ఎలాంటి డ్యామేజ్ ఉండదు, మీ ఆలోచనలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఎవరికైనా సరే. ఓకే, ఇవన్నీ మీ మైండ్లోంచి తీసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.